ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మోటార్లను మొబైల్ ఫోన్ ద్వారా ఆన్ ఆఫ్ చేసే టెక్నాలజీ నేడు అందుబాటులోకి వచ్చింది. ఎల్&టి కంపెనీకి చెందిన స్టార్టర్తో పాటు ఎల్&టి కంపెనీ వారి ఎంపవర్ ప్లస్ డివైస్ను మనం కొనుగోలు చేసుకొని ఒక మొబైల్ సిమ్ను ఎంపవర్ ప్లస్ డివైస్లో ఇన్సర్ట్ చేసి మన మొబైల్ ఫోన్ ద్వారా మోటార్ను ఆన్ ఆఫ్ చేయవచ్చు. దానిని ఏ విధంగా అమర్చుకోవాలో అనేది మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అమెజాన్ లేదా ఇతర సైటుల్లో ఎంపవర్ ప్లస్ డివైస్ను మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అది ఇంటి వద్దకు వచ్చిన తర్వాత దాని అన్బాక్సింగ్ చేస్తే అందులో డివైస్తో పాటు వైరింగ్ కిట్టు, యాంటీనా కిట్టు కూడా కంపెనీ వారే మనకు సరఫరా చేస్తారు. దానిని ఇచ్చిన మాన్యువల్ ప్రకారంగా ఇంటి వద్దనే డివైస్కు వైర్లు కనెక్షన్ ఇచ్చుకొని మిగిలిన వైర్లను స్టార్టర్ వద్దకు తీసుకొని వెళ్ళి ఈ వీడియోలో చూపించిన విధంగా బిగించుకొని మీ మోటార్ను మీ చేతితో ముట్టుకోకుండా మొబైల్ ఫోన్ ద్వారానే ఆన్ ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది. దానికోసం ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డివైస్ను అన్బాక్సింగ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించండి. డివైస్ యొక్క క్రింది భాగంలో 4 వైర్లు బిగించడానికి స్లాట్లు నెంబర్లతో సహా ఉంటాయి. అవే నెంబర్లు వైర్లపై కూడా ఉంటాయి. 15, 16, 28, 25 నెంబర్లు కింది భాగంలో ఉంటాయి. వాటిని నెంబర్ల వారీగా వైర్లు బిగించుకోవాలి. డివైస్ యొక్క పై భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు RYB కామన్ 11, 12 నెంబర్లు కనిపిస్తాయి. ఆ విధంగా వైర్లను బిగించండి. డివైస్ పై భాగంలో RYB కామన్ 11, 12 నెంబర్లు గల వైర్లను బిగించిన తర్వాత మీకు డివైస్ ఇలా కనిపిస్తుంది. డివైస్ యొక్క క్రింది భాగంలో డివైస్ మీద ఉన్న నెంబర్ల వారీగా 15, 16, 28, 25 స్లాటుల్లో అదే నెంబర్ గల వైర్లను బిగించుకోవాలి. దీంతో డివైస్కు ఇచ్చిన కిట్లోని వైర్లను పై భాగంలో, కింది భాగంలో బిగించటం పూర్తి అవుతుంది. అప్పుడు మీకు డివైస్ ఇలా కనిపిస్తుంది. డివైస్కు వైర్ల అనుసంధానం పూర్తి అయిన తర్వాత మరో చివరన మనకు మొత్తం 9 వైర్లు మిగులుతాయి. ఈ 9 వైర్లను ఎల్&టి వారి స్టార్టర్ లోపల బిగించుకోవాల్సి ఉంటుంది. వాటిలో RYB అనే వాటిని 3 ఫేసులకు, మిగిలిన వైర్లను స్టార్టర్ లోపలి భాగంలో ఎక్కడెక్కడ బిగించాలో వీడియోలో స్పష్టంగా చూపిస్తాను, చూడండి. పొలంలోని మన మోటార్కు బిగించి ఉన్న ఎల్&టి వారి 3 ఫేజ్ స్టార్టర్ మరియు ఫీజులు ప్రతి ఒక్క రైతు వద్ద ఇలానే ఉంటాయి. ఫీజులను తొలగించి స్టార్టర్ యొక్క పై క్యాప్ను తొలగించి వైర్లు ఎలా అనుసంధానం చేయాలో వీడియోలో చూడండి. టెస్టర్ చూపించిన విధంగా NC1 ఇక్కడ బిగించాలి. బ్లాక్ కలర్ వైర్ నెంబర్ 2, నెంబర్ 1 రైట్ సైడ్ బిగించుకోవాలి. టెస్టర్ చూపించే విధంగా గమనించండి. RYB ఇది 3 ఫేజ్ సప్లై. స్టార్టర్కు డివైస్ కనెక్షన్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. కాయిల్కు ఎడమ వైపు DA1 నంబర్ 2 2 వైర్లను కాయిల్కు ఎడమ వైపున బిగించుకోవాలి. ఒక వైర్ గ్రీన్ కలర్, ఒక వైర్ వైట్ కలర్ ఉంటుంది. ఇది గమనించాలి. కాయిల్కు రైట్ సైడ్ COM1 బ్రౌన్ కలర్ వైర్ను బిగించుకోవాలి. నో వోల్ట్ కాయిన్కు ఉన్న నల్లని వైరు కనెక్షన్ను తొలగించుకోవాలి. ఇలా తీసి దీంట్లోనే దాచుకోవచ్చు. ఎప్పుడన్నా అవసరం అయితే మళ్ళీ మాన్యువల్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మోటార్ యొక్క 3 ఫీజులు తొలగించిన తర్వాత మీ పని మొత్తం పూర్తయింది. ఎందుకంటే ఎల్&టి స్టార్టర్కు ఎంపవర్ డివైస్ యొక్క వైర్లను పూర్తి స్థాయిలో కనెక్షన్ చేసిన తర్వాత ఒక్కసారి ఫీజులను పెట్టి ట్రయల్ రన్ చూడాలి. ట్రయల్ రన్ చూసి మోటార్ని మొబైల్ ద్వారా ఆన్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసి మొత్తం బిగించుకోవాలి.
పవర్ ఆన్ చేయగానే ఎంపవర్ డివైస్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి స్పష్టంగా స్క్రీన్పై చూడండి. అలానే మీ జేబులో పెన్ను ఉంటే ఎంపవర్ డివైస్ మీద ఉన్న ఆ రెడ్ బటన్ చోట అది నొక్కితే దాని యొక్క సిస్టమ్ రీసెట్ అవుతుంది. అప్పుడు నుంచి మీ సిమ్ యాక్టివేట్ అయి పనిచేయటం ప్రారంభిస్తుంది. యాంటీనా యొక్క క్లిప్ను డివైస్కు బిగించుకొని యాంటీనా వైరు పొడుగుంటుంది కాబట్టి కొంచెం చెట్టుకో ఏదన్నా కర్రకు ఎత్తుగా కట్టుకుంటే మనకు సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది మొబైల్కి త్వరగా అందుతుంది. మోటార్ ఆన్ చేసినప్పుడు మీ ఎంపవర్ డివైస్లో ఇలా లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఇది ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ట్రయల్ రైన్ పూర్తి అయింది కావున ఫీజులు బిగించి స్టార్టర్ యొక్క క్యాప్ను బిగించి ఎంపవర్ డివైస్ను వర్షానికి తడవకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో జాగ్రత్తగా ఇక్కడ చూపినట్టు భద్రపరుచుకుంటే సేఫ్టీగా ఉంటుంది. దాంతోపాటు డివైస్ పాడు కాకుండా ఉంటుందనేది రైతులు గమనించాలి. ఎంపవర్ ప్లస్ డివైస్ను బిగించడం పూర్తయింది. గోదావరి నదిలో ఉన్న మా మోటార్ని చూడండి. మీ మోటార్ యొక్క నెంబర్ను మీ మొబైల్లో ఫీడ్ చేసుకొని ఎలా డైల్ చేయాలో వీడియోలో చూడండి. LNT ఎంపవర్ ప్లస్ మీకు స్వాగతం. పంప్ ఆన్ కోసం 1 ప్రెస్ చేయండి. పంప్ను ఆటో మోడ్లో ఆన్. పంప్ ఆన్ మోడ్ మాన్యువల్. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే నా జర్నలిస్ట్ టీవీ 369 యూట్యూబ్ ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి మిత్రులకు నా ఛానల్ యొక్క లింకును వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ ద్వారా మోటార్ను ఆన్ ఆఫ్ చేయడం అనేది ఫిజికల్గా చూపించాలనే మా ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను.